తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వామి యేసురాజాని కొందనాలయ స్తోత్రములయ స్థుతులు నాయన దయగల తండ్రి కృపగల తండ్రి దయామయుడ కరుణామయుడ ప్రేమ స్వరూపి సత్యస్వరూపి నాదా నీకే స్తోత్రములు 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 తండ్రి దేవా అయ్యా బైబుల్ మిషన్ బయలుపరిచిన దేవా యేసు ప్రభయ్య బైబుల్ మిషన్ అంతటిని నాయన అధికారులందరినీ నాయన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నాయన హాస్పిటల్లో ఉన్న రోగులను అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను దేశ నాయకులను అయ్యా సమస్తమైన నా తండ్రి అయ్యా నాయన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని తండ్రి యేసుప్రభ తోడయ్యండమని అయ్యా యేసుప్రభ అయ్యా వాక్య భాగంలో నుంచి నాయన మాతో అందరితో కూడా మాట్లాడమని యేసుప్రభ అయ్యా ఈయనే ప్రతి బిడ్డని కూడా మరి మీరు దీవించమని తండ్రి ఏ అవసరతతో ఏ అక్కర్లో ఉంటారో ఏ ఆపదలో ఉంటారో తండ్రి అట్టి వారికి ఆపద తీర్చమని దేవా యేసుప్రభ అయ్యా అయ్యా అడుగుచూ ఉన్నాను దేవా స్తోత్రముల స్తుతులు నాయన దీనదాసురాలనైనా నన్ను కూడా మరొక జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి అయ్యా నా ప్రభు అయ్యా నాయన నిలబడేది నీవు మాట్లాడేది నేనని చెలవిచ్చిన దేవుడవు గనక నాయన నా తండ్రి అయ్యా ప్రభు అయ్యా నీ ఆత్మ సహాయముతో నడిపించమని తోడయ్యండమని స్వామి అయ్యా మోషే గారు ఉపవాస దినముల్లో తండ్రి మా ప్రభా నాయన మోషే గారు 40 దినములు అయ్యా చినాయి కొండపైన నీతో ఉన్నారు దేవా స్తోత్రముల తండ్రి యేసుప్రభయ్య మీరే తోడయ్యండి నడిపించమని తండ్రి గారిని పరిశుద్ధుల దేవదూతల నుంచి 24 పెద్దల నుంచి ప్రభా యేసు తండ్రి నాయన మరణంచుల నుంచి లేవనెత్తిన దేవుడవు గనక తండ్రి అనేకమైన బిడ్డలను బ్రతికించిన ఆయన నీ మహిమార్థమై తండ్రి లేవనెత్తి వాడుకోమని తోడయ్యండమని స్వామి దీనదాసురాలనైన మరొక జ్ఞాపకం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమీన్ మరణాత. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మరి అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైనవాడు, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. ఆమీన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుస్కరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు, ఆపదలే ఈ వేళ నన్నావరించుచుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదరద పడుచుండు. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ప్రభువు మరి నాతో మీ అందరితో మాట్లాడుచూ ఉన్నారు. మరి ఎవరిని గురించి అంటే మోషే గారిని గురించి ఆయనే మరి చెప్పుచూ ఉన్నారన్నమాట. ఇక్కడ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మరి తన యొక్క సహోదరులతో మీరెందుకు మాట్లాడుచూ ఉన్నారు మోషే మీద అని తన యొక్క సహోదరులతోనే మరి గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మరి మాట్లాడుటకు మీరేలా భయపడలేదని మరి తన యొక్క సహోదరులతో మరి దేవుడే ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడనమాట. మరి దేవుడే నమ్మకమైన దేవుడు గనక
ఆయన సన్నిధానములో మనము కూడా నమ్మకం కలిగి మరి జీవించాలని మోషేవలే మరి మనం కూడా దేవుడితో మరి ముఖాముఖిగా మాట్లాడే బిడ్డలుగా మనం కూడా మరి జీవించాలని ఈ యొక్క లోకంలో మరి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. మరి మోషే గారు అయితే 40 పగళ్ళలో 40 రాత్రులు ఉపవాసం ఉండి చినాయి కొండపైన దేవుడితో మరి ముఖాముఖిగా మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నామన్నమాట. మరి 40 దినములో మరి మనమైతే ఉపవాసం అయితే చెయ్యలేకపోయినా ఈ లోకంలో మరి బలహీనులమై మనం జీవిస్తూ ఉన్నాం కనుక మరి ఆయన యొక్క సన్నిధి మనం చేసినట్లయితే సమస్తమైన మేలులు కలిగి సమస్తమైన మరి కీడులు ప్రభువే తొలగిస్తారని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నమ్మకంగా జీవిస్తున్నామా, మరి మనసులో ఒకటి పెట్టుకుని మరి ఇంకొకటి మనం మాట్లాడుచూ ఉన్నామా, మరి దేవుడికి విరోధముగా మనము మరి పాపము చేయించు ఉన్నామా, దేవుడికి మనము కోపము తెప్పించుచూ ఉన్నామా, మన ప్రవర్తన మనము మరి దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథంలో కూడా ఆయన అంటారు, మరి దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ యొక్క ప్రవర్తన మరి సరిగా చూసుకోమని. మరి మనందరం కూడా దేవుని బిడలుగా జీవిస్తూ ఉన్నాం కనుక మరి దేవుణ్ణి ఎరగని వారు కూడా ఎవరైనా ఈ యొక్క వాక్య భాగంలో మీరు వినేటప్పుడు మరి నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని మీరు అనుకోవద్దు. కానీ మోషే గారు మరి రాజభోగములు వదిలిపెట్టి దేవుని యొక్క బిడ్డలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అనుకుని మరి రాజకుమార్తె ఇంట్లో నుంచి ఆయన మరి ఇశ్రాయేలీలను మరి పరిపాలించటానికి మరి విమోచకుడిగా ఇశ్రాయేలీలకు మరి వచ్చి ఉన్నారు గనక మరి అనేకమైన బిడ్డలకు మాధుర్యకరముగా ఆశీర్వాదకరముగా మోషే గారిని దేవుడు మరి వాడుకున్నాడు గనక మరి ఈ లోకంలో అనేకమైన బిడ్డలు నశించిపోవుట ప్రభువుకి ఇష్టం లేక మరి ఆయన అనేకమైన బిడ్డలను బాగు చేసి మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి మరి తీసుకుని వచ్చే దేవుడని మరి మనం కూడా నమ్మకం కలిగి దేవుడితో మరి జీవించాలని మరి మన మనసులో ఉన్న అడ్డులు బొత్తిగా తొలగించి వేసుకుని దేవా ఇదిగో మరి ఒక కుమారుడు దెయ్యం పట్టి బాధపడుచు ఉన్నప్పుడు అతని తండ్రి వచ్చి ప్రభా ఇదిగో నా కుమారుడు ఎట్లా ఉన్నాడయ్యా అని మరి బాగు చేయమన్నప్పుడు దేవుడు అంటాడు, నేను ఈ కార్యము చేస్తున్నానని నీవు నమ్ముతున్నావా అన్నప్పుడు ఆ యొక్క తండ్రి అంటాడు, ప్రభా నాలో మరి అపినమ్మిక లేకోకుండా మరి చేయమని. మరి అట్టే అపినమ్మిక మనలో ఉంటే మన మనసులో ఉంటే తీసివేసుకుని మరి ఎవరి మాటలో మనం వినకూడదు. కానీ ఈ లోకంలో మాటలు కాదు, కానీ దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన ఇల్లంతటిలో మోషే గారు ఎట్లయితే నమ్మకంగా ఉండాడో మరి మనము నమ్మకం కలిగి మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడే మనల్ని బాగు చేస్తాడు. ఏ యొక్క స్థితిలో మనం జీవించినప్పటికీ కూడా ప్రభువే మనల్ని మరి ఆయన రక్తంతో కడిగి మనల్ని శుద్ధి చేస్తారు. ప్రభువే మనల్ని బాగు చేస్తారని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మన యొక్క జీవితము మోడుబారిన జీవితంలో ఉన్నామేమో ఈ లోకంలో. మరి మోడుబారిన జీవితాలను కూడా చిగిరింప చేయగల దేవుడు గనక యేసుక్రీస్తు ప్రభువు మరి యొక్క వాక్య భాగంలో సంఖ్యాకాండంలో కూడా మరి నిర్గమకాండంలో నా ఇల్లంతటిలో మరి మోషే నమ్మకం గలవాడు అని చెప్పినట్లుగా మరి సంఖ్యాకాండంలో కూడా 17వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చప్పున 12 కర్రలను అతనికి ఇచ్చారనమాట. అహరోను కర్రయు వారి కర్రల మధ్య మరి ఉండేను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పూలు పూసి మరి బాదం పళ్ళు కాసిందాయెను. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి 12 కర్రల మధ్యలో 12 కర్రలుండగా మరి అహరోను కర్ర చిగిర్చినట్టుగా మరి పూలు పూసినట్టుగా బాదం పళ్ళు కాసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తూ ఉన్నాం గనక
మరి మన యొక్క జీవితము కూడా ఎట్లా ఉంది? చెట్టును పోలి దేవుడు మరి మనతో మాట్లాడతారనమాట. దేవుని యొక్క వాక్య భాగంలో మరి పూలు పూసినట్టుగా మరి చిగిర్చినట్టుగా మన యొక్క జీవితాన్ని ప్రభువు చిగిరింపచేసి మరి ఆయనే మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వస్తాడని, మరి ఏ యొక్క స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామో, మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, మరి పంటల విషయంలో కానీ మన బిడ్డల విషయంలో కానీ మరి మనము ఎండిపోయిన స్థితిలో మనము జీవిస్తూ ఉన్నామా? మరి దేవుడు చెప్పుచూ ఉన్నాడు మన యొక్క జీవితాన్ని చిగిరింప మరి చేస్తానని. మన యొక్క మోడు బారిన జీవితాలకు ఆయనే మరి చిగిరింప చేసి మరి మనల్ని వృద్ధిలోనికి నడిపిస్తాడని. ఏ యొక్క విషయంలోనైనా మరి మనం సంతానము లేక జీవిస్తూ ఉన్నారేమో, దేవుడు మరి గర్భాన్ని తెరిచి మరి ఇక్కడ ఎట్లయితే చిగిర్చినట్లుగా అహరోను కర్ర చేసి ఉన్నాడో, మరి యొక్క గర్భంలో ఉన్న ప్రతి ఒక్క చెడును కూడా తీసివేసి దేవుడే మరి నీ గర్భఫలాన్ని తెరుస్తాడని మరి నమ్మినప్పుడు మరి నీకు ఆ కార్యము జరుగుద్దనమాట. మరి నమ్మితే మరి జరుగుద్దనమాట. మరి నమ్మకపోతే ఏమీ కూడా జరగదు. ఈ చెట్టు మరి ఎట్లయితే మరి వృద్ధిలోనికి దేవుడు ఆ యొక్క కర్రలను మరి ఎట్లయితే చిగిర్చి ఉంచాడో దేవుడు, మరి మన యొక్క జీవితాలను కూడా నా జీవితం ఇంతేనా అని నీవు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడిని నీవు ఆశ్రయించినట్లయితే మరి అహరోను కర్ర 12 కర్రలో ఎట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఉంచి ఉన్నారో, ఆ కర్రకు ఎట్లయితే జీవం పోసాడో దేవుడు, మరట్టే నీ యొక్క జీవితానికి కూడా జీవం పోసి నీ యొక్క గర్భాన్ని తెరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఎంతోమందికి ఈ లోకంలో దేవుడు మరి ఆయన సంతానమిచ్చి దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మరి నీ గర్భఫలాన్ని కూడా దీవించే దేవుడు, ఆస్వాదించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, మరి మనపైన కనికరం ఉంచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మనపైన జాలిపడే దేవుడు మన యొక్క తండ్రి. మరి మనం కష్టపడతాం, దేవుడికి ఇష్టం ఉండదన్నమాట. మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా ఇర్మియా గ్రంథంలో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. మరి ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వాళ్ళు ధన్యుడు అనమాట. నిజమే, ఈ లోకంలో మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మరి దేవుని యొక్క మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం అంటే మార్గము ఈ లోకంలో లేదు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే దేవుని వద్దకు వస్తారో మరి వాళ్ళు ధన్యుడు. అప్పుడు దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడనమాట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. మరి ఎట్లా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుంది? మరి నీళ్లు ఉన్న చెట్టు ఎట్లా ఉంటుందంటే అది కాలవల యోరను దాని వేళ్ళు తన్నుద్దనమాట. ఎండ కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మరి జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున కూడా అది ఏం చేస్తుందంటే చింతనందదు, కాపు మానదనమాట. మరి నీ జీవితం కూడా ఇట్లా ఉండాలంటే, మన యొక్క జీవితాలు కూడా మారాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయ దుర్గముగా చేసుకోవాలి. ఇక్కడ అంటున్నారు కదా, దేవుడు ఆశ్రయముగా ఉంటాడు మనకని. యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయముగా, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా దాగుచోటు, నా కేళము నీవే, నా దుర్గము నీవే, నా శైలము నీవే, నా కోట, నా కొండ నీవేనయ్యా అని దావీదు గారు అన్నట్టు. మరి మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి మనము మరి నమ్ముకున్నట్టయితే ఆశ్రయముగా మనకు ఉంటాడు దేవుడు. అప్పుడు మనం ఎట్లా ఉంటామంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మనం ఉంటామన్నమాట. అది కాలవల యోరను దాని వేరు తన్నుద్దనమాట. అంటే మరి ఇక్కడ ఏరు ఎట్లా ఉంటుందంటే పైన ఉన్న ఏరు గాలి వచ్చినప్పుడు పడిపోద్ది,
మరి పెద్ద వరద వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఏళ్లతో సైతం కూడా పెళ్ళగించబడద్దు అనమాట. మరి ఏరు లోతుగా తన్నినట్లయితే అంటే మన యొక్క విశ్వాసము మరి గొప్పగా ఉండాలి. మరి పైన భక్తి ఎట్లా ఉంటుందంటే పైన ఏరు వలె ఉంటుందన్నమాట. ఇక్కడ అంటున్నాడు దేవుడు మరి ఏమంటున్నారంటే ఏరు తన్నుద్దని, మరి ఎండ తగిలినను దానికి భయపడదు అని. మరి మనం కూడా ఎండంటే ఈ లోకంలో శ్రమ, మరి ఎండలాంటి శ్రమ మనకు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే, దేవునితో మనం సహవాసం చేసినట్లయితే, ఆయన యొక్క రెక్కల నీడలో మనము ఉన్నట్లయితే మరి మనం కూడా ఏం చేస్తామంటే ఎండలాంటి ఈ శ్రమ మనకు తగిలినప్పుడు మరి మనం భయపడమన్నమాట. దేవుడే మనల్ని కాపాడే దేవుడు, మన పక్షాన ఆయనే ఉంటాడు. మరి ఆ ఎండ తగలకుండా మనకు మేఘగొడుగులు పడతారు దేవుడు. మరి కష్టాల మేఘాల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దుష్టించుచున్నాడు నిన్ను దిగులు పడకు అని మరి తండ్రి గారు పాట రాసినట్లు, మరి ఏ కష్టంలో జీవించినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆ కష్టాల మేఘాల వెనుక ఉండి మనల్ని కాపాడి రక్షిస్తాడని, ఈ యొక్క చెట్టు వలె మన యొక్క జీవితాన్ని ఉంచి పచ్చగా మరి దేవుని సన్నిధిలో ఒలివ మొక్క వలె మరి మనల్ని కూడా ఉంచి కాపాడతారని మరి యేసేపు గారు మరి గోడల పైకు పాకు కొమ్మ వలె మరి చేశారనమాట దేవుడు. మరి యేసేపు గారి పైకి ఎన్నో మరి కష్టాలు వచ్చినాయి, అవమానములు వచ్చినప్పటికీ కూడా మరి ఆయన ఎట్లా ఉన్నారంటే గోడల పైకి పాకే కొమ్మ వలె మరి దేవుడు చేసాడనమాట. మరి ఇక్కడ ఏరు లోతుగా తన్ని మరి ఎట్లా ఉంటుందంటే మరి వాన వచ్చినా వరద వచ్చినా అది కొట్టుకుపోకోకుండా మరి ఆ చెట్టు నిలబడి ఉండట్టుగా మన యొక్క జీవితం కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి లోకంలో ఎన్ని శ్రమలు మనల్ని చుట్టుముట్టినప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో మనం ఉండట్లయితే మరి యొక్క ఏరు ఎట్లయితే లోతుగా తన్ని మరి ఇక్కడ ఉందో మనం కూడా దేవుని సన్నిధిలో మరి నిలబడగలుగుతాం అన్నమాట. మరి చిన్న శ్రమలకి మరి తొలగిపోయే వారికి లాగా మరి గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండకోకుండా మరి మనం కూడా నిబ్బరమ కలిగి దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె మరి మనం జీవిస్తూ ఉంటామన్నమాట. మరి మనం కూడా విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిందారితులై మనం జీవించాలని మరి అది దానికి ఎండ తగిలినను అది భయపడదు గనక దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపుమానదు గనక మరి దేవుడు మరి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె మరి మనల్ని కూడా ఉంచి పెంచునుగాక. ఆమేన్. మరి ఏ బిడ్డలైతే మరి యొక్క వాక్య భాగము వింటున్నారో మరి ఆ యొక్క బిడ్డల జీవితాల్ని మరి పచ్చని ఒలివ మొక్క వలె ప్రభువే మార్చి ఈ నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె మరి ప్రభువు ఫలింప చేసి మరి వాళ్ళ యొక్క జీవితాలను మార్చి మరి దేవుడు పచ్చని స్థితిలో ఉంచాలని ఈ యొక్క వాక్య భాగముతో ప్రభు మనందరితో మరి మాట్లాడుచు ఉన్నారనమాట. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయములో 2వ వచనంలో ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవశించుట మరి ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను ఏమున్నాయంటే జీవవృక్షములు ఉండెను. అది నెలకు కూడా ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు కూడా జనములను స్వస్థపరుచుటకై వినియోగించును. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగములో ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట దూతడ నాకు చూపిందని. ఆ నది యొక్క ఆవల కూడా ఏమున్నాయంటే జీవ వృక్షములు ఉన్నాయి అన్నమాట. మరి ఆ వృక్షాలు ఏం చేస్తున్నాయి అంటే అది నెలకి కూడా ఫలించుచు 12 కాపులు కాయిచ్చు ఉన్నది. దాని యొక్క ఆకులు కూడా మరి ఏం చేస్తున్నాయి అంటే అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు
జనములను స్వస్థపరచుటకై వినియోగించుచూ ఉన్నారు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. మరి ఏది కూడా అర్థం కాదనమాట. మరి మన యొక్క జీవితం మరి ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామో మరి యొక్క చెట్టును పోలి ప్రభువు మరి మనల్ని నడిపిస్తాడని మోడుబారిన జీవితాలకు ప్రభువు చిగురింపచేసి మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు కృపామయుడా. హల్లెలూయా. మరి దేవుడు కృపగలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మరి మారా అనుభవాన్ని మరి మధురంగా మార్చే దేవుడు, మరి చేదుని తీపిగా మార్చే తండ్రి యేసుక్రీస్తు ప్రభువు, చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. మరి ఏ చీకటిలో నీవు జీవిస్తూ ఉన్నావో నీ జీవితాన్ని మార్చి వెలుగులోనికి ప్రభువు నడిపిస్తారు. మరి మనం భయపడకూడదు. మరణంచుల నుంచి నన్ను లేపి బ్రతికించిన దేవుడు, మరి ఆ కాలంలో చేసిన దేవుడు ఈ కాలంలో కూడా ఎన్నో అద్భుతాల ఆశ్చర్య కార్యములు ప్రభువే మరి చేసి అనేకమైన బిడ్డలను బాగు చేయించి ఉన్నాడు. మరి ఒక చెట్టును గురించి మన యొక్క జీవితాలను పోల్చిన దేవుడు, మరి పచ్చని స్థితిలో ప్రభు మన యొక్క జీవితాలను కూడా ఉంచి మనల్ని కాపాడుతారని మరి దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే మరి ఆయనతో మనం జీవించినట్లయితే మరి ఆయనే మనల్ని కాసి కాపాడి రాకడ పర్యాంతరము కూడా ఎత్తబడే గుంపులో ఉంచుతారని మరి మోషే గారు దేవుని యొక్క ఇల్లంతటిలో ఎట్లయితే నమ్మకంగా ఉండాడని దేవుడే ఇక్కడ మరి చెప్పుచూ ఉన్నాడు సొంత సహోదరులతో. మరి ఇక్కడ యిర్మీయా గ్రంథంలో కూడా మరి యెహోవాను నమ్ముకునే వాళ్ళు ధన్యులు, అప్పుడు యెహోవా వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడని మరి ఎట్లయితే చెప్పుచూ ఉన్నారో, మరి యొక్క చెట్టు మరి నెల నెలకి కూడా ఫలించి 12 కాపులు ఎట్లయితే కాయిచి ఉందో మన యొక్క జీవితంలో ఈ కార్యము జరుగుతులేదని మనం అనుకుంటున్నామేమో. ఒకవేళ మరి దేవుడే ఈ చెట్టుని ఫలింపచేసి ఎట్లయితే 12 కాపులు కాయిస్తూ ఉన్నాడో మరి నీ యొక్క జీవితాన్ని మార్చబోయే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి నీవు భయపడవసరం లేదనమాట. మరి ఎండవేళ అది భయపడదో అని ఇక్కడ చెట్టును పోలి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మరి ఈ శ్రమలో నేను ఉండాలని భయపడుచు ఉన్నావేమో, ఆ శ్రమను తీసివేసి దేవుడు మరి ఎండవేళ కూడా అది భయపడకుండా కాపు కాస్తుందని ఎట్లా చెప్పాడో దేవుడు నీ యొక్క స్థితిని మార్చే దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు. మరి లోకంలో ఎంతోమందిని కాపాడి రక్షించే దేవుడు మనల్ని కాపాడుతాడని రక్షిస్తాడని మనం సమర్పించుకుని దేవుని వద్దకు వస్తే మరి మనం ధన్యులం అవుతామని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా యేసు ప్రభా నీకు వందనాలు, స్తోత్రముల స్తుతులయ్యా. దయగల స్వామి, కృపగల దేవా యేసు ప్రభయ్య, గొప్ప దేవుడా, శక్తిమంతుడు అయిన తండ్రి యేసయ్యా నీకు స్తోత్రముల తండ్రి. నాయనా పరిశుద్ధాత్ముడవు నీవు తండ్రి అయ్యా, పరమదేవుడు యేసయ్యా. అయ్యా పాపుల కోసము రోగుల కోసం వచ్చిన దేవా యేసు ప్రభయ్య, నశించిపోయే వారిని ఎతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చి వేసావు దేవా, స్తోత్రముల తండ్రి. ప్రభ అనేకమైన బిడ్డలను దర్శించండి దేవా యేసు ప్రభయ్య. పరిశుద్ధాత్ముడ పరమ తండ్రి అయా, ఇశ్రాయేలీల ప్రజలను వాక్యము పంపించిన ఆయన నీ వాక్కుతో బాగు చేసినట్టుగా తండ్రి అయా, ఈ వాక్య భాగము ఎవరైతే ఏ బిడ్డలైతే వింటారో తండ్రి అయా, అట్టి వారిని బాగు చేయమని అడుగుచు ఉన్నా. అద్భుతాల ఆశ్చర్యముల మహిమలు స్వస్థతల సూచనలు అయా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా, స్తోత్రముల తండ్రి. అయా ఇదిగో నాయనా నా తండ్రి అయ్యా, సంతానం లేని వారిని ముఖ్యంగా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా యేసు తండ్రి. నాయన
అయా సంతాన భాగ్యమును దయచేనాయన స్తోత్రముల తండ్రి. అయా పరిశుద్ధాత్ముడ పరమ తండ్రివైన దేవుడవేసయ్యా. అయా అన్నా వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించగనైనా సంతానమిచ్చిన దేవుడవేస్తూ ప్రభా తండ్రి నాయన. అయా అట్టి బిడ్డలను మీరు దర్శించండి నా తండ్రి యేసుదేవయ్యా. మీరే నాయన గర్భఫలాలను తెరిచిన తండ్రి సంతాన దీవెన దయచేయమని ప్రభా అడుగుచూ ఉన్నాం నా తండ్రి యేసయ్యా. అయా మీరే సహాయమును దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి యేసయ్యా. అయా నీ చిలువతో ఆకర్షించమని అడుగుచూ ఉన్న దేవా స్తోత్రముల తండ్రి యేసయ్యా. దీవించమని ఆస్వాదించమని తండ్రి యేసయ్యా. అయా ఈ దీనదాసురాలు చేసే ప్రార్థన యొక్క వాక్యమును కూడా మీరు అయా దీవించి ఫలింపచేస్తారని నమ్ముతూ తండ్రి యేసు ప్రభయ్యా. అయా నీకే అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ నాయన అయా నా యొక్క సాక్ష్యం అనేకమైన బిడ్డలను బాగు చేయాలి తండ్రి స్తోత్రములయ్యా. ప్రభా నీకే స్తుతులు సమర్పిస్తూ అయా ఈ సాక్ష్య సువార్త ప్రకటించుచు ఉండగా అయా బూదిగంతల నివాసముల వరకు అయా సర్వ సృష్టిలోనికి వెళ్ళి తండ్రి అనేకమైన బిడ్డలో తండ్రి అయా నాయన బాగుపడటానికి నాయన నా తండ్రి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నన్ను ఉంచి నాయన నిలబెట్టి నా తండ్రి నీ బిడ్డగా వాడుకోమని ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయ్యంచమని తండ్రి గారిని పరిశుద్ధుల్ని దేవదూతలు 24 పెద్దలను ఉంచమని వరుడుగా ప్రియుడిగా పెళ్లి కుమారుడుగా రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమీన్. మరణాత మరణాత మరణాత.